హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంతి ఎస్ఏ వ్లాగ్స్. తెలంగాణ ఎమ్మెల్సీ డాక్టర్ అద్దంకి దయాకర్ అన్న అమెరికా వచ్చారు. క్రిస్మస్ రోజు ఇండియన్ కమ్యూనిటీ చర్చ్ వాళ్ళు అన్నను చీఫ్ గెస్ట్ గా ఇన్వైట్ చేశారు. ఆ రోజు అందరితో కలిసి క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకున్నాము. ఆ వీడియో నా ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడాలనుకుంటే వెళ్ళి చూడండి. ఆ నెక్స్ట్ డే న్యూయార్క్ లోని హంటర్ అనే టౌన్ కి వెళ్తున్నాము. ఆ వీడియో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సమ్మర్ లో వస్తే ఇవి ఉంటాయి, రోడియో అని దాచుకున్నాడు. మనము 7 o'clock స్టార్ట్ కావాలి మళ్ళీ అక్కడ స్నోలో లీడ్ అవుతుంది. 5 hours అవుతుంది జర్నీ. ఒకవేళ రేపద్దామన్నా కానీ వీలు కాదు, ఎందుకంటే ఇదంతా సెటప్ ఉంది కదా. మేము బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే రామన్న వాళ్ళు అన్న వాళ్ళని లంచ్కి ఇన్వైట్ చేశారు. కాకపోతే వెళ్ళడానికి మాకు 3.5 hours. మేము వెళ్ళేటప్పుడు వెదర్ చెక్ చేయలేదు. అక్కడికి వెళ్ళేసరికి మేము 4:30కి రీచ్ అయ్యాము. 5 o'clock నుంచి స్నో పడడం స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు ఇంకోటి వస్తుంది, ఇంకో పెద్దది ఏమన్నది రండి తీసుకొని వచ్చిందా. There's another coming up. Okay, that's like that looks like a deer. Okay, take it out and keep walking, keep walking. నువ్వే నన్ను కాపాడాలి. నువ్వే నన్ను కాపాడాలి. బాగు ఏమోనంటే నాకు భయం. నాకపోతే చాలు, నాకు దగ్గర భయం. అమ్మ వదిన వదిన అమ్మ ఒకసారి చూసిపోయింది. స్టార్ట్ అయింది వదిన మనకు స్నో. ఇగో కళ్ళు కూడా కనిపించట్లేదు. మీరు వెనక్కి క్యాప్ వేసుకొని. ఓకే హాయ్. స్నోలో ఇప్పుడే స్నో స్టార్ట్ అవుతుంది. ఫాల్ 5 o'clock అంటే చూడు, ఎంజాయ్. ఎగ్జాక్ట్లీ 5 o'clock స్టార్ట్ అయింది. హెవీ స్నో ఉందట వదిన. ఏం చేద్దాం? You have to enjoy. See how they're going. So, it's very cool. Hill area. ఇట్లనే ఉండే హనీ వాళ్ళ ప్లాట్స్బర్గ్స్ ఉన్ని కూడా. అవునా? సేమ్ స్నోఫాల్ ఎప్పుడు అవుతుంది అక్కడ 24/7. సో వచ్చేటప్పుడు మా ప్లాన్ ఏంటంటే అన్న వాళ్ళు లంచ్కి ఇన్వైట్ చేశారు కాబట్టి లంచ్ చేసేసి మళ్ళీ ఈవినింగ్ స్టార్ట్ అయ్యి ఎలాగైనా నైట్కు రోడ్ ఐలాండ్ రావాలని. ఎందుకంటే నెక్స్ట్ డే బాస్టన్లో అన్నకు మీట్ అండ్ గ్రీట్ ప్రోగ్రాము ఏర్పాటు చేశారు. ఎలాగైనా నైట్ ఇంటికి వెళ్తాం కాబట్టి అందుకని పిల్లల్ని ఇద్దరిని ఇంట్లోనే ఉంచాము. అన్న వాళ్ళ పిల్లలిద్దరూ ఇక్కడే రామన్న వాళ్ళతో ఉంటారు. రామన్న నెక్స్ట్ డే అక్కడ న్యూ జెర్సీకి తీసుకొని వస్తారు. బాస్టన్ లో మీట్ అండ్ గ్రీట్ అయిన నెక్స్ట్ డేనే న్యూ జెర్సీలో మీట్ అండ్ గ్రీట్ జరిగింది. 2 hours తర్వాత మళ్ళీ మేము రిటర్న్ స్టార్ట్ అవుతాము అనగానే అన్న వాళ్ళు వెదర్ చెక్ చేయలేదా, ఈ రోజు నైట్ అంతా స్నో ఉంది. 5 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది, 10 to 12 inches పడుతుంది. వెదర్ చెక్ చేయలేదా, అంత హెవీ స్నోలో నైట్ లో ట్రావెల్ చేయడం అంత సేఫ్ కాదు, నైట్ స్టే చేయండి అన్నారు. నెక్స్ట్ డే బాస్టన్ లో ఆఫ్టర్నూన్ 1 o'clock మీట్ అండ్ గ్రీట్ ప్రోగ్రామ్ ఉంది. అందుకని నైట్ అక్కడే ఉండవలసి వచ్చింది. పిల్లలిద్దరు ఇంట్లోనే ఉన్నారు కాబట్టి మేము రావట్లేదు అని చెప్పి మా ఫ్రెండ్ వాళ్ళకి కాల్ చేస్తే పిల్లల్ని వచ్చి వాళ్ళ ఇంటికి తీసుకువెళ్లారు. రామన్న వాళ్ళు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ 5 families కలిపి హంటర్ అనే ప్లేస్ కి వెకేషన్ కి వచ్చారు. పిల్లలకి హాలిడే సీజన్ కాబట్టి, క్రిస్మస్ హాలిడేస్ కాబట్టి అందరు కలిపి ఎయిర్బిఎన్బి రూమ్ తీసుకొని అక్కడ స్టే చేస్తున్నారు. ఇక్కడికి వచ్చేంత వరకు వాళ్ళు వెకేషన్ కి వచ్చారని తెలియదు. వాళ్ళు హంటర్ లోనే ఉంటారేమో అనుకున్నాము. అన్న వాళ్ళు తీసుకున్న ఎయిర్బిఎన్బి బ్యాక్ సైడ్ మంచి క్రెక్ ఉంది. అన్న వాళ్ళు మమ్మల్ని కూడా అక్కడికి తీసుకువెళ్లారు. 5 o'clock చీకటి అవుతుంది, మంచి క్రెక్ ఉంది, అక్కడికి వెళ్దాం పదా అని తీసుకువెళ్లారు. మేము ఇలా బయటకు వచ్చామో లేదో అప్పుడే స్నో పడడం స్టార్ట్ అయ్యింది. అలా వాగులో అందరం కలిసి ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము.
మంచిగా వాటర్ రాళ్ళ మధ్యలో నుంచి వస్తూ గలగల సౌండ్ చాలా బ్యూటిఫుల్ గా ఉండే. ఇక్కడ అన్న వాళ్ళతో తీసుకున్న వీడియోను నేను యూట్యూబ్ లో షార్ట్ లాగా అప్లోడ్ చేశాను. ఆ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది, మీలో చాలా మందికి నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ కనిపిస్తున్నది శివన్న వాళ్ళ పెట్, దాని పేరు ఆర్య. చూడడానికి చాలా పెద్దగా ఉంది కానీ చాలా ఫ్రెండ్లీగా ఉంది. ఆర్య లాగానే ఇంకొక పెట్ కూడా ఉండే, అవి రెండు మంచిగా కలిసి ఆడుకుంటున్నాయి. క్రిక్ లో మంచిగా ఫొటోస్ వీడియోస్ తీసుకొని చాలా చల్లగా ఉండే, ఇంకా డార్క్ అయిపోతుందని చెప్పి ఎయిర్బిఎన్బికి వచ్చేసాము. ఎయిర్బిఎన్బి బ్యాక్ యార్డ్ లో మంచిగా ఇలా ఫైర్ వేసుకోవడానికి మంచి సెటప్ ఉంది. శివన్నకు డీజే ఉంది, డీజే సెటప్ మొత్తం తీసుకొచ్చారు. ఇక్కడ అన్న వదినతో కాసేపు అలా సాంగ్స్ పాడిచ్చారు. తర్వాత అందరం కలిసి డిన్నర్ చేసాము. ఆ రోజు ఫ్రైడే, నాకు ఫాస్టింగ్ కాబట్టి నేను చపాతీ తిన్నాను. తిన్న తర్వాత అందరం కలిపి మళ్ళీ గేమ్స్ ఆడాము. రామన్న వాళ్ళు కేక్ తీసుకొచ్చి క్రిస్మస్ సందర్భంగా అన్న వదినలతో కేక్ కట్ చేయించారు. కేక్ తినేసి అందరం అలా మాట్లాడుకుంటూ 2 o'clock వరకు అయ్యింది. 2 o'clock పడుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 6 o'clock లేసి మళ్ళీ మేము రోడ్ ఐలాండ్ కు స్టార్ట్ అవుతున్నాము. మార్నింగ్ లేసేసరికి బయటంతా ఇలా బ్యూటిఫుల్ స్నో ఉంది. దాదాపు 10 inches వరకు స్నో పడ్డది. బయట రోడ్డు క్లీన్ చేశారు గానీ ఇక్కడ ఎయిర్బిఎన్బి మొత్తము ఇలాగే స్నోతో ఉంది. ఎయిర్బిఎన్బి ముందు స్నోను క్లీన్ చేయడానికి 9 o'clock వచ్చారట. ఆ విషయం మళ్ళీ న్యూ జెర్సీలో అన్న వాళ్ళు కలిసినప్పుడు చెప్పారు. కారు మొత్తము స్నోతో నిండిపోయింది. మా వారు ఇంకా రగన్న కలిసి మొత్తం క్లీన్ చేశారు. కారు మొత్తము క్లీన్ చేయడానికి 1/2 hour పట్టింది. స్నో పడ్డప్పుడు చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది కానీ ఇలా కార్ క్లీన్ చేయాలంటే చాలా కష్టము. ఇద్దరు కలిసి కారు మొత్తం క్లీన్ చేశారు. తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళి ఒక 10 minutes కూర్చొని మళ్ళీ వచ్చి రోడ్ ఐలాండ్ కు స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుంచి కార్ తీసి రోడ్ ఎక్కియాలంటే మాకు దాదాపు 1 hour పట్టింది. కార్ను రోడ్ పైన పార్క్ చేయలేం కాబట్టి రోడ్ కు దగ్గరగా పార్క్ చేసి వచ్చారు. పైన స్నో చూడడానికి బాగానే ఉంది కానీ లోపల కింద సైడ్ మొత్తం ఫ్రీజ్ అయిపోయింది. కార్ను స్టార్ట్ చేస్తే ముందుకు అస్సలు వెళ్ళట్లేదు, పక్కకే అటు ఇటు మూవ్ అవుతుంది కానీ వెనుక నుంచి తోసినా గానీ కదలట్లేదు. అలా మాకు దాదాపు 1 hour అక్కడే స్నోలో కార్తో అయిపోయింది. కాసేపు లోపలుండి వామ్ అయ్యాక స్టార్ట్ అవుదాం. కీ తెచ్చినావా? ఉందా? బ్యాగ్ తెస్తున్నా. మంచిగా మంచిగా ఉంది. మీరిద్దరు అట్లా నడుచుకుంటూ రండి అన్నా వదిన. మీరున్న టైంలో ఇంత హెవీగా పడడం తీసానా? ఫోటో తీస్తాను, మీరు నిల్చోండి. అలా కార్ క్లీన్ చేసి లోపలికి వెళ్ళి మంచిగా కొద్దిసేపు 10 minutes కూర్చొని వామ్ అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుదామని బయటకు వచ్చాము. వచ్చే ముందు ఇక్కడ అందరము వీడియోస్ ఫొటోస్ తీసుకొని స్టార్ట్ అయ్యాము.
ఫోన్ చేస్తా సాయంత్రం కలుద్దాం. That's it. చలో. ఓకే అన్న, బాయ్ అన్న, బాయ్ అన్న. మన పిలుస్తున్నారు అన్న. చూసి ఇప్పుడు కారు స్నోలో స్టక్ అయిపోయి అసలు ముందుకు వెళ్ళట్లేదు. కాదు నువ్వు ఎక్కించి పెట్టేదానికి అప్పుడే నువ్వు ఎక్కి తొందరగా ఎక్కి ఇప్పుడు నువ్వు కానీ నువ్వు వస్తుంది రాని లేకపోతే నెడదాం ఇక. నడుచుకుంటూ పోదామా వదిన? ఏం నడుచుకోవద్దు, ఫస్ట్ బయటికి వెళ్ళాలి. ఆగు నువ్వు ఇట్లా ఇట్లా రోడ్ ఎక్కితే గానీ మనకు అక్కడ ఇడ్డు అట్లనే అడుగులు పెట్టేస్తారు. ఇవే క్లీన్ చేయాలన్న. రాదు, మూవ్ అవుతుంది. దాంతో తీద్దాం, మాగు. అది జస్ట్ క్లీనింగ్ చేసేది తీయపోతుంది కారు. అది అన్న క్లీన్ కాదు, ఇవి ఇవే క్లీన్ చేస్తే అయిపోయి. కొంచెం తీద్దాం, అది స్నో తీసేది. నువ్వు ఇంతకు ముందు వచ్చినప్పుడే దీన్ని ఎక్కి గీడ ఆగితాయి. అదే చూస్తాం పట్టుగా నువ్వు కాదబ్బా, ఇక్కడ తీస్తే పోతుంది. తీయాలి. టైర్స్ అక్కడే తిరుగుతున్నాయి. ఇది క్లీన్ చేయాలి. ఉన్నది అన్నారు కదా అన్న వాళ్ళు. ఆహా, లోపల అన్న వాళ్ళు ఉన్నది అన్నారు కదా నిన్న. ఫస్ట్ తోద్దాం రాబాయ్, కాకపోతే ఇలా స్నోలో కారు స్టక్ అయిపోయింది. బయటకు తీయడానికి చాలా కష్టాలు పడ్డాము. కొంచెం ఇట్లా టైర్ల మందం క్లీన్ అన్న. మీరే ఇట్రండి వదిన. రాదు అది. దాదాపు 1 అవర్ చాలా ప్రయత్నాలు చేసిన తర్వాత ఫైనల్ గానైతే స్నోలో నుంచి కార్ బయటకు వచ్చింది. అలా రోడ్డు పక్కన పార్క్ చేసేసి ఇంకా ఎక్కి స్టార్ట్ అయ్యాము. 6 o'clock స్టార్ట్ అవుదామని బయటకు వస్తే ఇలా స్నోలో కార్ స్టక్ అవ్వడం వల్ల మేము స్టార్ట్ అయ్యేసరికి 8 అయ్యింది. తర్వాత అన్న వాళ్ళకు బాయ్ చెప్పేసి మెల్లిగా స్టార్ట్ అయ్యాము. ఈ హంటర్ అనే ప్లేస్ హిల్ స్టేషన్ అన్నమాట. చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. కార్ లో స్నో మోడ్ ఆన్ చేసుకొని మెల్లిగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చాము. ఈ చిన్న రోడ్ లో చాలా కష్టము. దట్టు హిల్ స్టేషన్ కదా, మెల్లిగానే డ్రైవ్ చేసుకుంటూ వచ్చాము. వాళ్ళు లైన్ కి లోపలనే వస్తున్నారు సైడ్. ఇదొక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. ఇది క్లియర్ కావడానికి అట్లీస్ట్ నీకు 10 అవుతుంది అది బయటకు వెళ్ళడానికి. అవును, ఇదే రోడ్ చూపిస్తుంది. నువ్వు వెంకట అన్నావు కదా కాదు, ఇది వచ్చింది ఇదే రోడ్డు. అవును. నైటే బ్యాక్ టు రోడ్ ఐలాండ్ వెళ్దాం అనుకుంటే స్నో పడింది. సరేలే నైట్ పడుకొని మార్నింగ్ వెళ్దాం అనేసరికి మార్నింగ్ ఏమో కారు స్నోలో స్టక్ అయిపోయి చాలాసేపు ఇబ్బంది పెట్టింది. కాసేపు చాలా టెన్షన్ పడ్డాము, అసలు రీచ్ అవుతామా లేదా. బాస్టన్ లో అన్ని మీట్ అండ్ గ్రీట్ కి ఏర్పాటు చేశారు అని. స్నో ఎక్స్పీరియన్స్ ఏం చెప్పాలి, అసలు నాకు చాలా స్నో ల్యాండ్ తీసుకొచ్చేది. మొత్తం 100 times ఎక్కువ ఉన్నట్టుంది హిమాలయాస్ కంటే. న్యూయార్క్ సిటీ అంటే ఏదో పెద్ద బిల్డింగ్స్, మంచి సిటీ అనుకున్నాం కానీ ఇంకా హీల్స్ ఉంటాయని బాగా ఎక్స్పీరియన్స్ అయ్యింది. ఎంత ఒక 10 inches వరకు, 10 to 10 inches అన్నారు ఉంది ఐస్ ఫామ్ అయింది.
అందరం కష్టపడ్డాం. సో లాస్ట్ వి సక్సీడ్. హెవీ స్నో ఉందని నైట్ ఇక్కడే ఉన్నాము. మార్నింగ్ వెళ్దామంటే క్లియర్ కావడానికి 45 minutes పట్టింది. ఐస్ రాక్ చేస్తే ఇంకా ఫ్రీగా ఉంటుంది. అప్పుడు ఇంకా మురుగురు కాలే అది బండి, ఇంకా మంచిగా మంచిగా ఐస్ అవుతుంది. లేట్ అయిన ప్రతి ఐస్ అవుతుంది. ఐస్ అయి గట్టిగా అవుతుంటది. నీకు చూడు బండి అంతసేపు అలా పెట్టే వరకు అది లోపల దిగింది, అంత ఐస్ అయిపోయింది. ఇది ఆనే దిగుతున్నాయి. ఏమైనా కట్టం పడుతుంది అది మళ్ళీ స్లోగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చి మొత్తానికైతే హైవే ఎక్కాము. హైవే ఎక్కిన తర్వాత రెస్ట్ ఏరియాలో వేడివేడి కాఫీ తీసుకుందామని వెళ్తున్నాము. అన్న వాళ్ళతో ఫస్ట్ డే క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుపుకున్నాము. సెకండ్ డే న్యూయార్క్లోని ఈ హంటర్ అనే ప్లేస్కి వెళ్ళి రిటర్న్ వస్తున్నాము. థర్డ్ డే మీట్ అండ్ గ్రీట్ ప్రోగ్రామ్ ఇన్ బాస్టన్. ఫోర్త్ డే న్యూ జెర్సీలో మీట్ అండ్ గ్రీట్ ప్రోగ్రాము. న్యూ జెర్సీలో అయిన తర్వాత అన్న వదిన న్యూ జెర్సీలోనే ఉన్నారు. ఇలా 4 days అన్న వాళ్ళతో చాలా బిజీగా గడిచిపోయింది. ఎవ్రీడే మార్నింగ్ లేవడము, ఫ్రెష్ అప్ అయి బ్రేక్ఫాస్ట్ తినేసి మధ్యాహ్నము మీట్ అండ్ గ్రీట్ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడము, తర్వాత ఈవినింగ్ ఇంటికి వచ్చి డిన్నర్ చేసిన తర్వాత అందరం మళ్ళీ కాసేపు కూర్చొని మాట్లాడుతూ ఉంటే నైట్ 1-2 o'clock అయ్యేది. వాళ్ళిద్దరూ MCA చేసేటప్పుడు హాస్టల్లో ఎలా ఉండేవారో అన్ని విషయాలు మాట్లాడుకుంటూ టైం అలా గడిచిపోయింది. చాలా మంచి టైం స్పెండ్ చేశాము. చాలా రోజుల తర్వాత, అంటే వాళ్ళు కాలేజ్ చేసినప్పుడు కలిసారంటే ఇన్ని డేస్ తర్వాత, ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ రోజులన్నీ గుర్తు చేసుకుంటూ మాట్లాడుకుంటూ చాలా హ్యాపీగా గడిచిపోయింది. మళ్ళీ అన్న వదిన US వచ్చే వరకు ఈ వీడియోస్ అన్ని మాకు చాలా మెమొరబుల్ గా ఉంటాయి. ఇప్పుడు రోడ్ ఐలాండ్ కు రీచ్ అయ్యాము. హంటర్ నుంచి రోడ్ ఐలాండ్ కు స్నోలో డ్రైవ్ చేసుకుంటూ సేఫ్ గా ఇంటికి రీచ్ అయ్యాము. రోడ్ ఐలాండ్ వచ్చేసరికి 11:30 అయింది. ఇప్పుడు వెంటనే రెడీ అయ్యి మేము బాస్టన్ మీట్ అండ్ గ్రీట్ కు వెళ్ళాలి. మన కాడ కూడా సేమ్ అట్నే ఉంది. వైట్ స్నో. మేము వచ్చేసరికి పిల్లలిద్దరిని రెడీగా ఉండమని చెప్పాము. తొందరగా 5 minutes రా. చాలా బాగున్నావు పో. జాగ్రత్తగా ఇంకా ఉండాలేమో ఐస్. అక్కడ కొంచెం స్లోప్ ఎక్కువ ఉంటది. స్విమ్మింగ్ పూల్ దగ్గర ఇటు కొంచెం నెట్టాలి. ఇక్కడ వినయ్ మీరంతా రెడీ అయ్యే వరకు నేను కాసేపు స్నోలో ఆడుకొని వస్తానని వెళ్తున్నాడు. ఇక్కడ కూడా స్నో పడింది కానీ కంపేర్ టు హంటర్ ఇక్కడ కొంచెం తక్కువ పడింది. తర్వాత మేమందరం రెడీ అయ్యి బాస్టన్ మీట్ అండ్ గ్రీట్ ప్రోగ్రామ్కు వెళ్ళాము. బాస్టన్లో మీట్ అండ్ గ్రీట్ ప్రోగ్రాము ఎలా జరిగిందో ఆల్రెడీ వీడియోను మన ఛానల్లో అప్లోడ్ చేశాను. హోప్ మీరు అందరూ చూసే ఉంటారు. ఎవరైనా చూడని వాళ్ళ కోసము ఆ వీడియోను ఎండ్ స్క్రీన్లో కానీ ఐకార్డ్లో కానీ ఇస్తాను, వెళ్ళి చూడండి. చాలా మంది ఉన్నారు. అమర్ ఇలా సెకండ్ డే అన్న వాళ్ళతో న్యూయార్క్లోని హంటర్ అనే ప్లేస్కు వెళ్ళి వచ్చాము. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఎవ్రీవన్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.